తమ గ్రామంలో సెల్ టవర్ నిర్మించొద్దని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామంలో జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు గ్రామస్తులు. ఎన్నిసార్లు ఆందోళన చేసినా గుత్తేదారు మాట వినకపోవడంతో అధికారులను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గ్రామస్తుల పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చిందని, గ్రామస్తులు ఆందోళన చెందనవసరం లేదని వైసీపీ నాయకులు వామిశెట్టి పరమేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో గత 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సెల్ వివాదం మీ అందరికీ తెలిసిందే. దీనిపైన మేము ఆ రోజు అధికారులను కానీ లేకపోతే ఆ సెల్ టవర్ సిబ్బందిని కానీ మేము మీకు ఎటువంటి అనుమతులతో మీరు ఇక్కడ సెల్ టవర్ ని కడుతున్నారని అడిగితే ఎవరూ కూడా సహకరించలేదు. అందరూ కూడా చాలా నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో దౌర్జన్యంగా సెల్ టవర్ ని కట్టడానికి ముందుకు వెళ్లారు. దాని తర్వాత మీడియా మిత్రులను కూడా మేము ఆ రోజు మా ఒక గోడిని వినిపించుకున్నాము. అందరూ కూడా మా గోడిని ప్రపంచానికి తెలియజేశారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. అయితే ఏమి ఉంది అని చూపించమని అడిగినా కూడా ఎవరో రెస్పాండ్ అవ్వకపోతే అధికారుల చుట్టూ తిరిగినా సరే ఎవరో కూడా దాన్ని ఖాతరు చేయని విధంగా ముందుకు వెళ్తున్నప్పుడు మాకు ఇంకా న్యాయస్థానమే దిక్కు అని మేము గౌరవ హైకోర్టు వారికి తలుపు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హైకోర్టు వారి